ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యాటక, క్రీడా, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలకు సంబంధించి పలు నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ టూరిజం పాలసీకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదన ఆమోదించింది. దీంతో టూరిజంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. టూరిజం డిపార్ట్మెంట్లో పెట్టుబడులు పట్టిన వారికి పారిశ్రామిక రాయితీలు లభిస్తాయి. ఆ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లోని చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంలో కీలక మార్పులు చేసింది. అవిశ్వాసం పెట్టే గడువును 4 ఏళ్ల నుంచి 2 ఏళ్లకు తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని మంత్రిమండలి ఆమోదించింది. 2024-25 కొత్త క్రీడా పాలసీ కూడా కేబినెట్లో ఆమోదం లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్ కంట్రోల్ చేయడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ అంటే అలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ గా మార్చింది. దీనికి సంబంధించిన కేబినెట్ తీర్మానం చేసింది. ఆ తర్వాత ఏపీ టవర్స్ లిమిటెడ్ ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో విలీనానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏపీ టవర్స్ లిమిటెడ్ కు చెందిన మూలధనం, ఆస్తులు, అప్పులను బదలాయిస్తూ ప్రతిపాదన చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఈ మంత్రివర్గ సమావేశంలో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు కేబినెట్ ఆమోదించింది. ఇక క్రైమ్ రేట్ తగ్గించేందుకు పీడీ యాక్ట్ మరింత పటిష్టం చేస్తూ సవరణ బిల్లును గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు కూడా ఆమోదం లభించింది. లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనే దానిపై మంత్రులు చర్చించారు. పార్లమెంట్లో అనుసరించిన విధానం కొనసాగించాలని చివరికి నిర్ణయించారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కలిగిన నేత లేకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చారు. ఇక రాష్ట్రంలో 85,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రీసెంట్ గా అమరావతిలోని నిర్మాణాలకు సంబంధించి సాంకేతిక కమిటీ ఓ రిపోర్ట్ ఇచ్చింది. పాత టెండర్లకు గడువు ముగియడంతో కొత్తగా టెండర్లు పిలవడానికి పలు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం లభించింది.